చాలామంది ఈ మధ్య కాలంలో చాలా సందేహాలు చెప్తున్నారు. అసలు సరిగ్గా పితృదోషం అంటే ఏంటి? తెలియచేయండి గురువుగారు. చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంది అని చెప్పి కొంత సమాచారం ఇచ్చి ఉన్నారు. అందులో నేను గమనించినది ఏంటనంటే, పితృదోషము అనే లక్షణానికి సంబంధించినటువంటి లక్షణం నక్షత్రాల్లో జన్మిస్తే పితృదోషం ఉందని చెప్పడం. కొంతమంది 27 నక్షత్రాలలో 19 నక్షత్రాల్లో జన్మిస్తే పితృదోషం అని చెప్పి అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ఈ వీడియో చూస్తేనే పితృదోషం ఉన్నట్టు అని చెప్పి కూడా ప్రలోభ పెడుతున్నారు. ఇటువంటి మాటలు నమ్మకండి. పితృదోషము అనంటే తండ్రి లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి లేదా భార్య వైపు 3 తరాలలో దుర్మరణాలు గనక ఉంటేనే పితృదోషము. ఉన్న 27 నక్షత్రాలలో దేవతా నక్షత్రాలు, మనుష్య నక్షత్రాలు, రాక్షస నక్షత్రాలు చెప్పబడ్డాయి. మొత్తము 9, 9, 9 27 నక్షత్రాలు. రాక్షస గణ నక్షత్రాలలో జన్మిస్తేనే నక్షత్ర జనన శాంతి చేసుకోవాలి. కానీ ఉన్న 27 నక్షత్రాల్లో 19 నక్షత్రాల్లో జన్మిస్తే పితృదోషం అని చెప్పి ప్రజలని ప్రలోభ పెట్టడమే. ఇటువంటి అబద్ధపు ప్రచారాలు విని మోసపోకండి. అసలైన పితృదోషం అంటే కుటుంబంలో దుర్మరణాలు ఉంటేనే పితృదోషమని గ్రహించాలి. ఇట్టి పితృదోష నివారణకి సెప్టెంబర్ 19వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో త్రయోదశి తిథి మఖా నక్షత్రం ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రోజున పితృదోష నివారణ కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్లకి కాంటాక్ట్ చేయవచ్చు.